హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ నరేష్ తో హరీష్, ANN న్యూస్, ఏలూరు నుంచి. మల్లన్న సాగర్ నీళ్లను వెంటనే విడుదల చేసి రైతుల పంట పొలాలకు నీళ్లు అందించాలని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి సాగునీరు అందించే విధంగా కృషి చేస్తే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నీళ్లను ఆంధ్రాకు తరలించే విధంగా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైతాంగానికి సాగునీరు, త్రాగునీరు అందించాలనే ఆలోచనతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ నీరందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తమపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే 10,000 బైకులతో రాజీవ్ రహదారి దిగ్బంధం చేసి వంట వార్పు కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ రైతాంగానికి గోదావరి జలాలు పంపిణీ చేయాలని కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి పెద్ద ఎత్తున సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఇటు నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, ఇక్కడ పక్కన ఉన్నటువంటి హైదరాబాద్కి సాగునీరు, తాగునీరు, ఇండస్ట్రియల్కి ఇవ్వాలన్నటువంటి తలంపుతోని పెద్ద ఎత్తున 90,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతుల మీద కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారు కక్ష పెట్టి నీళ్లు ఇవ్వట్లేదు. దానిలో భాగంగానే ఇవాళ మేము ఇక్కడికి వచ్చినాం. గోదావరిలో లక్షల క్యూసిక్ల నీరు వరదలో కలిసిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఆ నీళ్లు కన్నేపల్లి పంపు స్టార్ట్ చేస్తే మేడిగడ్డ, సుందిర్ల నుంచి నీళ్లు వచ్చి మరి ఇక్కడ ఎల్లంపల్లి కానీ, మిగ్మానేర్ ద్వారా కానీ, మరి అన్నపూర్ణ కానీ, రంగనాయకుల సాగర్ కానీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో కెనాల్స్ ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరికి నీళ్ళు ఇవ్వట్లేదు, రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇలా మేము రైతులతో కలిసి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.